ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూభారతి పథకం రెవెన్యూ సదస్సులో ప్రజలకెంతో మేలు చేస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వాంకిడి మండల అధ్యక్షులు గుర్నె నారాయణ, పట్టణ అధ్యక్షులు మండోకర్ అనిల్. వాంకిడి మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నా పేరు గుర్నె నారాయణ, వాంకిడి మండల అధ్యక్షుని. ఈరోజు భూభారత మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రివరులు పొంగులేటి శ్రీనివాస్ గారు వాళ్ళు ఏదంటే చిన్న రైతులకు ఈరోజు న్యాయం చేయడానికి భూభారతి అని చేయడం జరిగింది. ఈ భూభారతిలో అంటే గత 4-5 రోజుల నుంచి 20 వరకు ప్రత్యేకంగా రెవెన్యూ ఎక్కడైతే రెవెన్యూలు ఉన్నాయో 2 రోజుకు 2 తీసుకొని వాళ్ళు పొద్దుగాల నుంచి 10 గంటల నుండి సాయంత్రం 4-5 వరకు వాళ్ళు పనిచేస్తున్నారు. మేము కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా కొన్ని విషయాలంటే పాత పట్టాలు, పోడు భూముల పట్టాలు కానివ్వండి, లేవని కానివ్వండి, దీనిపైన ప్రత్యేకంగా భూభారతి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ భూభారతి పెట్టడం వలన చాలా రైతులకు కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ భూభారతిలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని పోడు భూముల పట్టాలకు వాళ్ళు కొత్త పుస్తకం ఇవ్వలేదు. ఇప్పుడు దాని మీదనే భూభారతి అనేది తీయడం జరిగింది. ఏదైతే పాత మన గత ముఖ్యమంత్రి వారు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో వచ్చిన పట్టాలు కూడా కొందరికి రాకపోతే ఈ రోజు ప్రత్యేకంగా అక్కడ రెవెన్యూ సదస్సు పెట్టి వాళ్ళు ప్రతి అధికారులు ఖచ్చితంగా సాయంత్రం ఉండి వాళ్లకు ఫామ్తో సహా అప్పుడప్పుడే ఇమీడియట్లీగా వాళ్ళ చర్చ తీసుకొని వాళ్ళు ఏ అయితే భూభారతి అంటున్నాం కదా, లావణి పట్టాలు కానివ్వండి, పోడు భూముల పట్టాలు కానివ్వండి, ఎవరికైతే గత ప్రభుత్వం ఇచ్చిన పుస్తకంలో 5 ఎకరాలు ఉంటే 1 ఎకరం, 1 ఎకరంన్నర, 2 ఎకరాలు ఇట్లానే రావడం జరిగింది. అది కూడా సరిదిద్దలేదు, అట్లానే ఉండిపోయింది. కాబట్టి ఈ భూభారతి అనేది ప్రతి రెవెన్యూ సదస్సులు పోయి ప్రతి గ్రామంలో ఒక పొద్దుగల 10 నుండి 4 వరకు వాళ్ళు విజిట్ చేస్తున్నారు. కాబట్టి అధికారులు ఖచ్చితంగా ఏదైతే బీద వాళ్ళు ఉన్నారో ఆ టైంలో మీ సేవలు అప్లై చేసి పైసలు కట్టే పరిస్థితులు ఉండే, కొందరైతే పైసలు లేక రైతులు సామాన్యంగా వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఏదైతే మన అంటే ఈ భూభారతి మీద ఏదైతే పట్ట కాలేదో బీద వాళ్ళు 10,000, 20,000 కట్టాలంటే లేని పరిస్థితుల్లో ఉండే. కాబట్టి ఈరోజు వాళ్ళ ఊర్లకి పోయి రెవెన్యూ సదస్సు చేసి సాయంత్రం నుంచి పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమం ముగిస్తున్నారు. అయినా ఎవరైనా కానీ దేనికైనా లంచాలు పించాలు అనేది అధికారులు చేస్తే మాత్రం ఇది ఖండిస్తున్నాం. మేము కూడా చెప్పడం జరిగింది. ప్రతి గ్రామంలో వాళ్లకు వివరాలుగా చెప్పి ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినందుకు మాకు చాలా పేద ప్రజలకు కానీ ప్రజలు కూడా వాళ్ళ సుఖ సంతోషంలో బాగా మంది ఉన్నారు. ఎందుకంటే బీద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ బీద వాళ్ళకే స్కీమ్ తీయడం జరిగింది. కాబట్టి ఇచ్చిన మన రిపోర్టర్ అన్నద్ గారికి మేము తెలియజేస్తున్నాం. మండోకర్ అనిల్, వాంకిడి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే భూభారతి అనేది ఈ యొక్క కార్యక్రమం తీసుకొచ్చిందో, ఈ యొక్క భూభారతిలో అసైన్ భూములు కానీ, లావణి పట్టాలు కానీ, మరి ఇంతకుముందు ఉన్నటువంటి పోడు భూములకు కానీ మన ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని పట్టాలు ఒక 5 ఎకరాలు భూమి ఉంటే 1 ఎకరానికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క భూభారతిలో మనకు ఏ సమస్యలున్నా పరిష్కారం అవుతాయి. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క భూభారతి సదస్సును జూన్ 5న ప్రారంభించి
ఈ యొక్క మన మండలంలోని తహసీల్దార్ మరియు వాళ్ళ యొక్క టీం పొద్దున్న నుండి సాయంత్రం వరకు ప్రతిరోజు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో మీటింగ్లు పెట్టి రెవెన్యూ సదస్సులు పెట్టి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించి వాళ్ళ యొక్క ఏ సమస్యలు ఉన్నా కూడా వాళ్లకు ఆప్యాయంగా పలకరించి వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించాలని మేము కోరుతున్నాం.